నా పేరు భావన. ముందుగా హెడ్లైన్స్. యూత్ ఫర్ చేంజ్ ఆర్గనైజేషన్ సభ్యులకు యలవర్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 20,000 ఆర్థిక సహాయాన్ని అందించిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు. ఆర్గనైజేషన్ సభ్యులు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచన. రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించేందుకు బ్లైండ్ ఫోల్డ్ మోటార్ సైకిల్ రేస్ ను నిర్వహించిన ప్రముఖ మెజిషియన్ జాదూగర్ ఆనంద్. రేస్ ను జెండా ఊపి ప్రారంభించిన వైకాపా జిల్లా నాయకులు మండలి హనుమంతరావు, గుడివాడ పట్టణ అధ్యక్షులు గొర్లా శ్రీను. పేద ఆడపిల్లల విద్య నిమిత్తం ఉప్పలపాటి రానా 6,000 కిలోమీటర్ల స్కేటింగ్ యాత్ర. పేద ఆడపిల్లల చదువు కోసం 6,000 కిలోమీటర్ల స్కేటింగ్ నిర్వహించడం అభినందనీయమన్న డీఎస్పీ మహేష్. యూత్ ఫర్ చేంజ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా పోలీస్ శిక్షణ తీసుకునే సుమారు 100 మంది విద్యార్థుల సహాయార్థం యలవర్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు 20,000 రూపాయలను ట్రస్ట్ సభ్యులకు అందించారు. యువత, పేద యువకులకు ఉద్యోగ అవకాశాల కొరకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రావటం అభినందనీయమని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్లో యూత్ ఫర్ చేంజ్ ఆర్గనైజేషన్ సభ్యులు నితీష్ చంద్రకు చైర్మన్ యలవర్తి 40,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నితీష్ చంద్ర అతని స్నేహితులతో కలిసి నిరుద్యోగ యువతుల కోసం శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. యూత్ ఫర్ చేంజ్ ఆర్గనైజేషన్ను ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాల కోసం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన వారికి చేయూతనివ్వాలని యలవర్తి కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. యూత్ ఫర్ చేంజ్ ఈ ఆర్గనైజేషన్ స్థాపించి చదువుకున్నటువంటి యువత అంతా కూడా నితీష్ చంద్ర అట్లాగే ఇతర అతని స్నేహితులు అందరూ కలిపి ఒక ఉచితంగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ ఈరోజు ఉద్యోగాలు పడి వాళ్ళకి ఇప్పుడు ఫిజికల్ ట్రైనింగ్ కానీ వాళ్ళకి రాత పరీక్షలు ఉంటాయి, దాంట్లో కానీ ట్రైనింగు ఇవ్వాలి. ట్రైనింగ్తో పాటు స్టడీ మెటీరియల్ ఇవ్వాలి, వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ ట్రైనింగ్ ఇవ్వాలి. అట్లాగే డైలీ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, రకరకాలైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఈ రోజున ఎంతోమంది పేద పిల్లలు ఈ రోజున కానిస్టేబుల్స్గా కానీ ఎస్ఐలుగా కానీ ఉద్యోగాల కోసం ఈ ట్రైనింగ్ తీసుకోవటానికి వెళ్తూ ఉన్నారు. దాంట్లో ఈ రోజున ట్రైనింగ్కి 15,000 నుంచి 25,000 రూపాయల వరకు దీని మీద కట్టాల్సిన పరిస్థితి ఉంది. కట్టగలిగినటువంటి స్తోమత ఉన్నటువంటి అభ్యర్థులు కట్టుకోగలుగుతున్నారు. కట్టుకోలేనటువంటి ముఖ్యంగా బీసీ, ఎస్సీ సంబంధించినటువంటి పిల్లలు కొంతమంది ఈ 25,000, 20,000 కట్టుకోలేకపోతా ఉన్నారు. దానికి సంబంధించి ఈ కుర్రాళ్ళందరూ కూడా యూత్ ఫర్ చేంజ్ అనే ఆర్గనైజేషన్కి సంబంధించి వీళ్ళందరూ కూడా నన్ను సంప్రదించి ఒక 100 మంది పిల్లలకి మినిమం మేము ఉచితంగా స్టడీ మెటీరియల్ ఇస్తాం, శిక్షణ ఇస్తాం. కానీ దాన్ని ఎఫర్ట్ చేయడానికి మేమైతే మాకున్నటువంటి విజ్ఞానాన్ని ఉపయోగిస్తాం, కానీ దానికి కొంత ఖర్చు అవుతుంది సార్, ఎవరైనా మరి మాకు సహాయం చేసేవాళ్ళు ఉంటే మేము ముందుకు వస్తాం, చేస్తామని. ఇటువంటి పిల్లల్ని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. తప్పనిసరిగా వాళ్ళు అంత మంచి హృదయంతో ముందుకు వచ్చినప్పుడు అనే ఉద్దేశంతో మరి మేము అట్లాగే మా కౌన్సిల్ మెంబర్సు అందరం కూడా కలిసి కొంత నేను ఒక 20,000 రూపాయలు, అట్లాగే కౌన్సిల్ మెంబర్లు అందరూ కూడా కృష్ణారావు గారు కానీ, బాబ్జీ గారు కానీ, దుర్గారావు గారు, చింతయ్య గారు, అట్లాగే మా వడ్డాది నాగరాజు ఇక్కడికిక్కడ ఇన్స్టెంట్గా అందరూ స్పందించి వాళ్ళు కూడా మేము కూడా కొంత సహాయం చేస్తాం, అందరం కలిపి దీన్ని సహాయం చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో కొంత సహాయం చేసాం. ఇంకా ఎవరైనా దాతలు సహాయం చేయగలిగినటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళి తప్పనిసరిగా చేపిస్తాం. వీళ్ళు చేసేటటువంటి ఒక మంచి కార్యక్రమం సక్సెస్ అవ్వాలి. దీనివల్ల 100 మందికి ట్రైనింగ్ ఇస్తే 100-150 మందికి అందరికీ ఉద్యోగాలు, కనీసం 5-10 మందికి ఉద్యోగాలు వస్తే మన గుడివాడ పట్టణంలో మనకు అంతకన్నా ఆనందం ఉంటుంది. తప్పనిసరిగా వాళ్ళు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమానికి మా వంతు సహాయం అందిస్తున్నాం. తప్పనిసరిగా ఇంకా ఎవరైనా సహాయం అందించేటటువంటి మనసు ఉన్నటువంటి దాతలు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఈ యూత్ ఫర్ చేంజ్ ఆర్గనైజేషన్ పిల్లలకి సహాయం చేయాల్సిందిగా యాజ్ ఏ మున్సిపల్ చైర్మన్గా గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి పెద్దల్ని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గుడివాడ పట్టణ ప్రథమ పౌరులు, గుడివాడ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ యలవర్తి శ్రీనివాసరావు గారు ఈరోజు మేము చేసే ఈ కార్యక్రమం 100 మంది కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులకి ఉచిత శిక్షణ ఇవ్వాలని ఈయన కలవటం, వెంటనే స్పందించి ఇచ్చిన మాట ప్రకారం దాదాపు 10 మందికి కాకుండా ఇంకా ప్రతి ఒక్క మన కౌన్సిలర్స్తో
ఇంకా మన పెద్దలతో అందరితో చర్చించి ఇప్పటికిప్పుడు అన్నదానికన్నా ఇంకా అద్భుతంగా చేయడం నిజంగా ఆనందంగా అనిపిస్తుంది నాకు. ఇది చాలా ఆనందపడాల్సిన విషయం. అయితే ఈ ఎస్ఐ కానిస్టేబుల్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనం విజయవాడ వెళ్తే 15,000 20,000 కట్టాల్సిన పరిస్థితి, గుడివాడలో కూడా 7-8,000 కట్టాలి. కట్టుకోలేని అభ్యర్థులు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరూ కులాలకి మతాలకి అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు అనుకున్న లక్ష్యాలు చేరుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మన గుడివాడలో ఒక విద్యావేత్త మున్సిపల్ చైర్మన్గా అయిన మొట్టమొదటి వ్యక్తి మన యలవర్తి శ్రీనివాసరావు గారు. ఈరోజు ఆయన విద్యావేత్తగా కాకుండా విద్యాదాతగా కూడా నిలిచి అలాగే మన గుడివాడ అభివృద్ధి ప్రదాతగా ఉండి ఈ కార్యక్రమం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ మనస్ఫూర్తిగా నేను నా నమస్సమాంజలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. ప్రముఖ ఇంద్రజాల మాంత్రికుడు జాదుగర్ ఆనంద్ గుడివాడ శారద థియేటర్ నుండి బ్లైండ్ ఫోల్డ్ మోటార్ సైకిల్ రేసును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైకాపా జిల్లా నాయకులు మండల హనుమంతరావు, పట్టణ పార్టీ అధ్యక్షులు గొర్ల శ్రీనులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రముఖ మెజిషియన్ జాదుగర్ ఆనంద్ గుడివాడ పట్టణంలో ఈ నెల 30వ తేదీ నుండి తన ఇంద్రజాల ప్రదర్శనను ప్రారంభించే సందర్భాన్ని పురస్కరించుకుని గుడివాడ శారద థియేటర్ నందు బ్లైండ్ ఫోల్డ్ మోటార్ సైకిల్ రేసును నిర్వహించారు. గుడివాడ శారద థియేటర్ నుండి ప్రారంభమైన మోటార్ సైకిల్ రేస్ పట్టణంలోని ప్రధాన రహదారుల్లో ప్రదర్శించి తిరిగి శారద థియేటర్ చేరుకుంది. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జాదుగర్ ఆనంద్, వైకాపా జిల్లా నాయకులు మండలి హనుమంతరావు, పార్టీ గుడివాడ అధ్యక్షులు గొర్ల శ్రీను మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో యుద్ధాలలో మరణించే వారి కంటే రోడ్డు ప్రమాదాలలో మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉందని, దీనికి కారణం రహదారి భద్రత నియమాలు పాటించకపోవడమని అన్నారు. రహదారి భద్రతా నియమాలపై ప్రతి ఒక్కరిని చైతన్యవంతులను చేయాలనే ఉద్దేశంతో ప్రముఖ ఇంద్రజాల ప్రదర్శకులు జాదుగర్ ఆనంద్ ఈ బ్లైండ్ ఫోల్డ్ మోటార్ సైకిల్ రేస్ను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు భాస్కరరావు, వైఎస్ఆర్సీపీ రూరల్ అధ్యక్షుడు మట్ట జాన్ విక్టర్, నాయకులు బాజీ, వెంపటి సైమాన్ తదితరులు పాల్గొన్నారు. Not even a single blind person in the world has died in road accident. You just remember. Have you seen any blind person dying with a road accident on the street? Road? No, never. All those who are losing their life on the road, suddenly they have a beautiful pair of eyes. Blindfold motorcycle ride. ఈ రోజు రేపు ఉదయం 1వ తారీఖు 2వ తారీఖు జరగబోయే కార్యక్రమానికి ఒక ప్రారంభ కార్యక్రమంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. యాక్చువల్గా ఈ కార్యక్రమంలో ప్రీతమ శాసనసభ్యులు, ప్రీతమ నాయకులు శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు ప్రారంభించవలసి ఉంది. అయితే ఆయన అత్యవసరమైనటువంటి పని మీద హైదరాబాద్ వెళ్ళడంతో ఆ కార్యక్రమాన్ని, ఆ బాధ్యతను మాకు అప్పగించడం జరిగింది. మరి ఆనంద్ గారు ఇప్పుడు మాట్లాడుతూ ఒక చక్కటి మెసేజ్ కన్వే చేశారు. ఆయన మాట్లాడుతూనే మేము ఇప్పుడు కూడా పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ ఆనంద్ గారు ఆయనకి చాలా మంచి విద్య ఉంది, అది పెద్ద పెద్ద నగరాల్లోనూ ఆ పట్టణాల్లో చేస్తే బాగుండేది, గుడివాడలో ఎందుకు ఎంచుకున్నారు అని చెప్పి మేము ఫ్రెండ్లీ డిస్కషన్లో అనుకున్నాం. దానికి మరి ఆయన మా వాయిస్ చెప్పారో కానీ ఆయన దానికి ఒక చక్కటి సమాధానం చెప్పారు. ఇది నేను ప్రచారం కోసమో లేదా ఇతర ప్రయోజనాల కోసమో చేయట్లా. నేను చేసే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని నేను ఒక సామాజిక బాధ్యతగా తీసుకుని, సామాజికపరమైన అంశంగా తీసుకుని, సమాజంలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని చెప్పి ఆయన ముందుగా చెప్పినటువంటి మాటలు. మరి ప్రపంచంలో అంధులు పెరుగుతున్నారు, అంధుల యొక్క సంఖ్య పెరుగుతుంది. వాటిని నివారించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యునెస్కో అటువంటి సంస్థలు కూడా, యునెస్కో లాంటి సంస్థలు కూడా అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటే కళ్ళుండి ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఈ ప్రపంచంలో అనేక మంది ఏదైతే రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారో, ప్రపంచ యుద్ధాల కంటే కూడా, యుద్ధాల్లో చనిపోయేటటువంటి అమరవీరుల కంటే కూడా ఈరోజు రోడ్డు ప్రమాదాలు జరిగేటటువంటి ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య ఎక్కువ ఉంది. దానికి కారణం
మనకు భగవంతుడు ఐశ్వర్యాన్ని కలిగించాడు, భగవంతుడు చక్కటి జీవితాన్ని ఇచ్చాడు, చక్కటి ప్రపంచంలో బతకమని ఇచ్చాడు మనకి కళ్ళు. కానీ కళ్ళున్న మనం ఆ కళ్ళు మూసుకుని కళ్ళు లేని వారి కంటే దారుణంగా ప్రవర్తిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా మనం చాలా అతివేగంగా అతి నిర్లక్ష్యంగా వాహనాలను డ్రైవ్ చేయడం ద్వారానే మనం ప్రమాదాలకి గురవుతున్నామని చెప్పి ఆయన సమాజానికి ఇచ్చినటువంటి సందేశం. పట్టణంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి అంతర్జాతీయ ఇంద్రజాలికులైనటువంటి జాదూగర్ ఆనంద్ గారి ఆధ్వర్యంలో మ్యాజిక్ షోని రేపటి నుండి గుడివాడ ప్రాంత ప్రజలందరికీ కూడా పరిచయం చేసి కనువిందు చేయనున్నారు. దానిలో ప్రమోషన్లో భాగంగా ఈరోజు స్థానిక శరత్ థియేటర్ నుండి వారి బృందం ఆధ్వర్యంలో బ్లైండ్ ఫోర్ మోటార్ సైకిల్ రైడ్ అనే కార్యక్రమాన్ని మన గుడివాడ పట్టణంలో పురవీధుల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ముందుగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన ఆనంద్ గారికి, అదేవిధంగా వారి టీం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంతకుముందే పెద్దలు చెప్పారు ఆనంద్ గారు, మనం కళ్ళుండి మోటార్ బైక్ రైడ్ చేసినప్పుడు ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. వారు కళ్ళని మూసుకుని కళ్ళకు గంతలు కట్టుకుని బైక్ రైడ్ చేయటం, అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ను కూడా చక్కగా పాటించడం జరుగుతుంది. జరిగినా కూడా కళ్ళు గంతలు కట్టుకుని బైక్ రైడ్ చేసినా కూడా ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ ఈ బ్లైండ్ ఫోర్డ్ రైడర్కి ఎవరికి కూడా చిన్న యాక్సిడెంట్ కూడా అయిన సందర్భాలు లేవని చెప్పి ఇప్పుడే ఆయన ఇంతకుముందే తెలియజేశారు. పేద ఆడపిల్లలకు విద్యను అందించాలనే సంకల్పంతో ఉప్పలపాటి రాణా స్వర్ణ చతుర్భుజి పేరుతో నిర్వహిస్తున్న 6000 కిలోమీటర్ల స్కేటింగ్ గుడివాడ పట్టణం చేరుకుంది. పేద ఆడపిల్లలకు విద్యను అందించాలనే సంకల్పంతో ఉప్పలపాటి రాణా స్వర్ణ చతుర్భుజి పేరుతో నిర్వహిస్తున్న 6000 కిలోమీటర్ల స్కేటింగ్ గత రోజు సాయంత్రం గౌతమ్ స్కూల్కు చేరుకుంది. గౌతమ్ స్కూల్ విద్యార్థులు స్కేటర్ ఉప్పలపాటి రాణాకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మహేష్, గౌతమ్ పాఠశాలల డైరెక్టర్ అవినాష్లు రాణాకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఉప్పలపాటి రాణా మాట్లాడుతూ, సెప్టెంబర్ 5వ తేదీన హోసూర్ నుండి ఈ 6000 కిలోమీటర్ల స్కేటింగ్ను ప్రారంభించడం జరిగిందని, చెన్నై, ముంబై, కలకత్తా మీదుగా ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించి తన తల్లి పుట్టినిల్లైన గుడివాడ పట్టణం రావడం జరిగిందని తెలిపారు. 25,000 మంది ఆడపిల్లలకు విద్యను అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని రాణా తెలిపారు. He's skating since 85 days and has covered about 16,000 kilometers. 5,000 kilometers and 16,000 girl children Sarkara fundraising and he has raised about 25,000 total. The target is 25,000. Okay. It's a great cause. మీరందరూ కూడా ఫార్చునేట్ అని చెప్పాలి. ఎందుకంటే కేకేఆర్ గౌతమ్ స్కూల్ ఒక స్టాండర్డ్ ఉన్న స్కూల్, హై స్టాండర్డ్స్ ఉన్న స్కూల్లో మీరు చదువుకుంటున్నారు. బట్ నేను చూస్తుంటాం రూరల్ ఏరియాస్లో పిల్లలు గర్ల్ చైల్డ్ అనొచ్చు, మేల్ చైల్డ్ అనొచ్చు, ఎవరైనా అనొచ్చు, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు, స్కూల్స్కి వెళ్ళకుండా పని చేయడానికి వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇండియాలో, మన కంట్రీలో. విచ్ ఇస్ అన్ఫార్చునేట్. అటువంటి పిల్లలకి చదువుకోవడానికి సంబంధించి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, డిఫరెంట్ ఎన్జిఓస్ ముందుకు వస్తుంటాయి. పార్ట్ ఆఫ్ దట్ రాణా గారు ఇలా స్కేటింగ్ చేస్తూ గోల్డెన్ కోఆర్డినేటర్ అంటే మీకు కొంతమందికి ఐడియా ఉంటుంది. మన కంట్రీలో నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్ కనెక్టింగ్ నేషనల్ హైవే అన్నమాట. ఈ గోల్డెన్ కోఆర్డినేటర్ మీద ఈయన స్కేటింగ్ చేస్తూ దానిలో అందరినీ ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళందరినీ ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేస్తూ ఈజ్ రైజింగ్ దిస్ ఫండ్. ఇట్స్ రియల్లీ గ్రేట్ వర్క్ Rana garu. On behalf of our police department, I congratulate you. So once again, Rana garu, I really congratulate you on behalf of our department, on behalf of Gudivada. I guess that you are
ancestor tales and Gudwada. He's an inspiration for everybody. These days, people are very indifferent for all the situations that happen around them. నాకెందుకులే అని బాగా పరిచయం ఉన్న మాట, నాకెందుకులే, అవునా? సార్ నాకెందుకులే అనుకోలే. ఈజ్ నాట్ ఫైటింగ్ ఫర్ హిస్ ఫ్యామిలీ, ఈజ్ నాట్ ఫైటింగ్ ఫర్ వన్ ఆఫ్ హిస్ మెంబర్స్ ఇన్ హిస్ ఫ్యామిలీ. పూర్ గర్ల్ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ కోసం, వాళ్ళ ఫ్యూచర్ కోసం ఈజ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఐ ఫాల్ షార్ట్ ఆఫ్ ఆల్ ద అడ్జెక్టివ్స్ టు డిస్క్రైబ్ such a person. It's an inspiration. ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ టైం అయిపోయింది, ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ టైం ఇది. ప్రతి ఒక్కళ్ళు తను ఏం చేయగలరు, వాళ్ళు ఏం కాంట్రిబ్యూట్ చేయగలరు సొసైటీకి అని ఆలోచించుకోవాలి. నాకు ఒక కంపెనీ ఉంటే, నాకు 100 కోట్ల రెవెన్యూ ఉంటే, నాకు 30 crores ప్రాఫిట్ ఎవ్రీ ఇయర్ వస్తుంటే అప్పుడు నేను సేవ చేస్తాను, అది కాదు. ఏ ఏజ్లో అయినా చేయొచ్చు, ఎట్లయినా చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ప్రపంచంలో మీకు ఏదైనా కావాలి అనుకుంటే, మీరు నిజంగా గట్టిగా అనుకుంటే, ద ఎంటైర్ వరల్డ్ ఈ కన్స్పైర్, మీకు మొత్తం ఎంటైర్ వరల్డ్ మీకు సాయం చేస్తుంది. సెప్టెంబర్ 5th ఒక ప్రయాణం మొదలుపెట్టాను. అది హోసూర్ నుండి మొదలుపెట్టి ముంబై, ఢిల్లీ, క్యాల్కటా, ఇప్పుడు గుడివాడ చేరుకొని ఉన్నాను. ఇక్కడ నుండి చెన్నై వెళ్ళి మళ్ళీ హోసూర్లో ఫినిష్ చేస్తాను. ఇదేంటంటే 6000 కిలోమీటర్ల జర్నీ స్వర్ణం చతుర్భుజి పైన. ఇది 25,000 మంది ఆడపిల్లల్ని చదివించడానికి ఫండ్స్ రేస్ చేయడం జరుగుతుంది దీని ద్వారా. అలాగే పిల్లలందరినీ సేఫ్గా ఉంచాలని గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఆడపిల్లల్ని చదివించాలని చెప్పి ఈ స్టాటిస్టిక్స్ అన్నీ కూడా ఈ టౌన్ హాల్ మీటింగ్స్లో వాటిల్లో షేర్ చేసి ఫండ్స్ రేస్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా కాలేజెస్కి, స్కూల్స్కి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలన్నీ తెలుసుకొని వాటి మీద వచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ పట్టణాల్లో పెద్దల దగ్గర ఈ అవగాహన కల్పించి రీసోర్సెస్ ఎక్కడైతే అందాలో టైటన్ కంపెనీ ద్వారా ఇంపాక్ట్ నన్నీకలి అనే ఆర్గనైజేషన్స్కి అందించడం జరుగుతుంది. 3,600 రూపాయలతో ఒక ఆడపిల్లని మనం చదివించవచ్చు. వాళ్ళకి స్కూల్ బ్యాగ్స్, అలాగే బుక్స్, ట్యూషన్ మెటీరియల్, ఇంకా అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పించే అవకాశం మనందరికీ ఉంది. titancompany.in/echo అనే వెబ్సైట్కి వెళ్ళి అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఈ ప్రయాణం మొదలుపెట్టి 85 days అయింది. ఇందులో ఆల్మోస్ట్ 70 cities, towns, villages నేను రీచ్ అయ్యాను. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కాజ్ కోసం చాలా అప్రిసియేషన్ ఉంది, వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉంది, కాంట్రిబ్యూషన్ కూడా కలిగింది. ఇప్పుడు 25,000 టార్గెట్లో ఆల్రెడీ 16,000 టార్గెట్ మనం రీచ్ అవ్వడం జరిగింది. అలాగే స్కేటింగ్ ప్రయాణంలో 6,000 టార్గెట్లో 5,000 టార్గెట్ కంప్లీట్ చేయడం జరిగింది. అందుకని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఎడ్యుకేట్ టు క్యారీ హర్ ఆన్వర్డ్స్ అని ఎకో ఈ ప్రోగ్రామ్ పేరు. December 11th ఈ ప్రోగ్రామ్ ముగుస్తుంది. అప్పుడు లోపున మన ఖచ్చితమైన టార్గెట్ కూడా అచీవ్ చేద్దామని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ నెల 30వ తేదీ నుండి 1వ తేదీ వరకు 2 రోజులు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ నందు CITAES పేరిట జరిగే అంతర్జాతీయ స్థాయి సాంకేతిక సదస్సును జయప్రదం చేయాలని కళాశాల ప్రిన్సిపల్ పొట్లూరి రవీంద్రబాబు కోరారు. గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల నందు కళాశాల ప్రిన్సిపల్ పొట్లూరి రవీంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రబాబు మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీ నుండి వచ్చే నెల 1వ తేదీ వరకు గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో ECE EEE విభాగంలో ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కాంపిటీషన్ అండ్ ఇంటెలిజెంట్ టెక్నిక్స్ ఫర్ ఆటోమేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ సిస్టమ్ పేరిట 2 రోజుల సదస్సు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా JNTU అనంతపురం ఉప కులాపతి డాక్టర్ S. శ్రీనివాస్ కుమార్ పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి 10 రాష్ట్రాల నుండి 300 మంది వివిధ విద్యాలయాల, కళాశాలల ఇంజనీరింగ్ పరిశోధకులు, ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులు పాల్గొంటారని తెలిపారు. విదేశీ పరిశోధకులకు అంతర్జాల సహకారంతో స్కైప్ ద్వారా ప్రత్యేక ప్రసార రూపంలో సాంకేతిక పత్రాలను సమర్పించే సదుపాయం చేయడం జరిగిందని తెలిపారు. మనకి నిజ జీవితంలో కాలాంతరంగా ప్రతిరోజు
టెక్నాలజీలో విపరీతమైన విప్లవాత్మకమైన మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పులకు ఒక కాన్ఫరెన్స్ టైప్లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ గొడ్లవల్లి ఇంజనీరింగ్ కాలేజీలో 30వ తారీఖు నవంబరు అలాగే డిసెంబర్ 1వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ థీము కాంపిటేషనల్ అండ్ ఇంటెలిజెంట్ టెక్నిక్స్ ఫర్ ఆటోమేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ సిస్టమ్స్. ఇది ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ మరియు కంప్యూటరు అలాగే ఇంటర్డిసిప్లినరీ నుంచి కూడా పేపర్స్ని ఇన్వైట్ చేయడం జరిగింది. మాకు 166 పేపర్లు విశేష స్పందనతో రావటం, అందులో 102 పేపర్లను సెలెక్ట్ చేయటం జరిగింది. ముఖ్యంగా రేపు ఇనాగరల్ డే అండి, మొదటి రోజు. మాకు విశిష్ట అతిథులుగా మాకు గౌరవ వైస్ ఛాన్సలర్ గారు అనంతపూర్ JNTU డాక్టర్ ఎస్ శ్రీనివాస్ కుమార్ గారు వస్తున్నారు. ఆయనకి చాలా విశేష అనుభవం ఉంది వీటిల్లో. అలాగే మలేషియా నుంచి మాకు చూయింగ్ చింగ్ అని చెప్పి ఒక మల్టీమీడియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు వస్తున్నారు. అలాగే ఇంకో ప్రొఫెసర్ చటోపాధ్యాయ గారు అని చెప్పి బిట్స్ పిలానీ దుబాయ్, చాలా సీనియర్ పర్సన్, ఆయన కూడా రేపు రావటం జరుగుతుందండి. సో రేపు మా కాన్ఫరెన్స్కి గౌరవ అతిథిగా వైస్ ఛాన్సలర్ గారు అలాగే విశిష్ట అతిథులుగా వీళ్ళిద్దరూ కూడా రావటం. దీనికి మేము ఈ 102 పేపర్లని ఒక 7 విభాగాలుగా విభజించి రేపు ఇనాగరల్ సెషన్ అయినాక రేపు ఎల్లుండి కూడా అవి వరుసనే ఒక్కో స్ట్రీమ్ వైజు ఒక ప్యానల్ వైజు పేపర్లని సబ్మిట్ చేస్తారు పరిశోధకులు. ఈ పరిశోధకుల నుంచి ఇవన్నీ కలిపి ఒక థీమ్గా మేము తయారు చేసి ఈ డెవలప్మెంట్స్ ఏంటనేది తదుపరి మేము అందరికీ తెలియపరుస్తాం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ కోఆపరేట్. మా కాలేజీ అంతా ఒక టీమ్గా ఏర్పడి మేము దీన్ని సక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మౌన జాతుల సమైక్య ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ NGO హోంలో జరిగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 62వ వర్ధంతి సభను జయప్రదం చేయాలని మౌన జాతుల సమైక్య సభ్యులు కోరారు. డిసెంబర్ 6వ తేదీన జరుగు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 62వ వర్ధంతి సభను జయప్రదం చేయాలని NGOs అసోసియేషన్ గుడివాడ తాలూకా యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు షేక్ ఫరీద్ బాషా, జి రాజేంద్ర ప్రసాద్లు కోరారు. స్థానిక NGOs హోంలో మౌన జాతుల సమైక్య ఆధ్వర్యంలో జరుగు వర్ధంతి కార్యక్రమం కరపత్రాలను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ పుణికిపుచ్చుకోవాలని, వారి ఆశయాలను కొనసాగించాలని కోరారు. దేశంలో జీవించే హక్కు కల్పించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. డిసెంబర్ 6వ తేదీన NGOs హోంలో భారీ వర్ధంతి సభను ఏర్పాటు చేయడం జరిగిందని, SC, ST, BC, మైనార్టీ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పసలాది యేసుబాబు, కార్యక్రమ కన్వీనర్ తంగిరాల మోహన్ దాసు, వెంపటి సైమాన్, రేమల్లి నీలాకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మౌన జాతుల సమైక్య ఆధ్వర్యంలో రేపు డిసెంబర్ 6వ తారీఖున మాన్యశ్రీ పూజ్యులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 62వ వర్ధంతి సభని గుడివాడ పట్టణంలో SC, ST, BC, మైనారిటీ అన్ని నిమ్న జాతులు కలిసి మౌన జాతుల సమైక్య అనే ఒక బ్యానర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని NGOs హోంలో 6వ తారీఖు డిసెంబర్ 6వ తారీఖు 10:30 ఘనంగా చేయుటకు ఈరోజు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవనీయులు ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు ఫరీద్ బాషా గారు, అలాగే అన్నగారు ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ గారు, NGOs హోమ్ NGOs కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళ ఆధ్వర్యంలో అలాగే కౌన్సిలర్స్ యేసుబాబు గారు, అలాగే పసలాది యేసుబాబు గారు, అలాగే సైమన్ గారు, మన సోదరులు అనేక మంది జేమ్స్ గారు,
వీరందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాంప్లెట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. కనుక గుడివాడ పట్టణంలోని ప్రజలు అలాగే నాయకులు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఆ రోజున ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. నిజంగా ఈ రోజున ఎన్జిఓస్ హోమ్ ప్రెసిడెంట్ సెక్రటరీల చేతుల మీదుగా పాంప్లెట్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని చేయటం మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. అలాగే అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని కూడా రేపు అందరూ కలిసి మౌనజాతుల సమైక్య ఆధ్వర్యంలో అందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఎవరైతే మనకి ఎస్సీ ఎస్టీ మైనార్టీస్కి బీసీలకు ఈ దేశంలో జీవించే హక్కును ప్రసాదించిన అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించాలని ఆయన వర్ధంతి రోజున గుడివాడలో ఉన్న కొంతమంది నాయకులతో కలిసి ఎంప్లాయీస్తో కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా గుడివాడలో అంబేద్కర్ గారి వర్ధంతి ఈ స్థాయిలో మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత ఘనంగా నిర్వహించిన కార్యక్రమం ఇదే అన్నట్టుగా ఘనంగా నిర్వహించాలని మా కార్యకర్తలందరూ నిర్ణయించారు. కావున మన ఆశాదోషి అదేవిధంగా మనకి రాజ్యాంగం ప్రసాదించిన అంబేద్కర్ గారి వర్ధంతిని నిమ్న జాతీయుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్లో ఒక నూతనమైన ఆలోచన విధానం రేకెత్తించడానికి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కేవలం నిమ్న జాతీయులు మౌనంగానే కాకుండా రాజ్యం కోసం పోరాడతారని ఈ సభ ద్వారా తెలియజేయాలని మేము కోరుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త అంబేద్కరిస్టు ఈ కార్యక్రమానికి రావాలని సకారంగా ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. నిమ్న జాతుల సమాఖ్య ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 62వ వర్ధంతి సందర్భంగా 6వ తారీఖు జరిగే కార్యక్రమానికి సంబంధించిన పాంప్లెంట్ మా సెక్రటరీ గారు నేను మా చేతుల మీద ఆవిష్కరించాం. చాలా అదృష్టంగా భావిస్తున్నాం. రేపు 6వ తారీఖు జరిగే కార్యక్రమాన్ని మా ఉద్యోగస్తులందరూ ఏఐపీ ఎన్జిఓస్ అందరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా, అంబేద్కర్ గారి ఆశయాల్ని మనం ఎప్పుడు సజీవంగా ఉంచుదాం. కానీ మనం జనానికి సేవ చేయకపోయినా వాళ్ళు చేసిన మంచి కార్యక్రమం జనాల్లో తీసుకెళ్ళడానికి ముందుండాలని కోరుకుంటూ విరమిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 62వ వర్ధంతి సందర్భంగా 6వ తారీఖు జరుగు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ భాషా గారితో నాతో పాంప్లెట్స్ ఆవిష్కరించడం జరిగింది. ఏదైతే రాజ్యాంగం రచించిన అంబేద్కర్ని ఎన్ని విధాలా మనం ఆయనకి నివాళులు అర్పించినా కానీ తరిగే పరిస్థితి కాదు. ఎందుకంటే రాజ్యాంగం కాన్స్టిట్యూషనల్ రైట్ కూడా మొన్నే మనం 26వ తారీఖున ఘనంగా జరుపుకున్నాం కాన్స్టిట్యూషన్ డేని. అంబేద్కర్ని ఎన్నిసార్లు మనం గౌరవించుకుంటే అంతసార్లు మనం రాజ్యాంగాన్ని గౌరవించినట్టు కింద లెక్క. కాబట్టి ఈ కార్యక్రమం 6వ తారీఖు కార్యక్రమంలో అన్ని వర్గాల వారు పాల్గొని ముఖ్యంగా ఉద్యోగ సంఘాల బాధ్యుడిగా ఉద్యోగులు విరిగా పాల్గొనాలని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. భారతీయ జనతా పార్టీ గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్గా రెండవసారి నియమితులైన సూర్యగాంధీని గుడివాడ బీజేపీ కార్యాలయం నందు పార్టీ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. భారతీయ జనతా పార్టీ గుడివాడ నియోజకవర్గ కన్వీనర్గా సూర్య లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఉత్తర్వులను అందజేశారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో కన్వీనర్గా నియమితులైన గాంధీని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామినేని వెంకటకృష్ణ, గుత్తికొండ శ్రీరాజబాబు, జిల్లా ఉపాధ్యక్షులు ఆలమూరి మురళీకృష్ణ పలువురు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో గుర్తింపు పొందిన గాంధీ తిరిగి నియోజకవర్గ కన్వీనర్గా నియమితులవ్వడం అభినందనీయమన్నారు. డిసెంబర్ 1 నుండి 16వ తేదీ వరకు ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలకి కన్వీనర్ని రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు నియమించడం జరిగింది. దానిలో భాగంగానే మన గుడివాడ నియోజకవర్గానికి గతంలో పనిచేసినటువంటి మన సీనియర్ నాయకుడు సూర్య వెంకటలక్ష్మీనారాయణ గారిని పునర్నియామకం అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్గా ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ విషయంలో ముందుగా మేము రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారికి గుడివాడ నియోజకవర్గ పార్టీ తరఫున మేము ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
రాబోయే రోజుల్లో పార్టీని విస్తృత స్థాయిలో అభివృద్ధి చేసి పార్టీని ఒకే యూనిట్గా నడపడంలో ఆయన శాయశక్తుల కృషి చేస్తారని, ఎందుకంటే రాబోయే 6 నెలల కాలంలోనే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ ఎన్నికల సమయంలో వర్గాలుగా కానీ గ్రూపులుగా కానీ పనిచేయకుండా మొత్తం సమిష్టిగా ఒకే త్రాటి మీదకి వచ్చి పార్టీ యంత్రాంగం ప్రజల్లో పార్టీ పట్ల గౌరవభావం కలిగించే విధంగా సమైక్యంగా పార్టీ నాయకులందరూ కూడా కలిసి పనిచేసే విధంగా గాంధీ గారు కృషి చేస్తారని, అట్లాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 16వ తేదీ వరకు ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని ఇవ్వటం జరిగింది. రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని బాధ్యతలు చేపట్టినటువంటి కొత్తగా నియోజకవర్గ కన్వీనర్గా మళ్ళీ బాధ్యతలు చేపట్టినటువంటి సూర్య వెంకటలక్ష్మీనారాయణ గారు ముందుండి డిసెంబర్ 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కూడా నిరాటంకంగా మన నియోజకవర్గంలో నాయకులందరినీ కలుపుకుంటూ దిగ్విజయం చేస్తారని ఈ సందర్భంగా ఆశిస్తూ ఆయన రాబోయే రోజుల్లో మరింత ఉన్నత పదవిలో అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మా అభినందనలు తెలియదు. ఈరోజు సీనియర్ కార్యకర్త, అనుభవశాలి, గతంలో కన్వీనర్గా చేసినటువంటి మా ఆప్తమిత్రుడు సూర్య లక్ష్మీనారాయణ గాంధీ గారిని మళ్ళీ ఆయన చేసిన సేవలకు కానీ ఆయన సర్వీస్ని గుర్తుపెట్టుకుని మళ్ళీ కొత్తగా ఆయన్నే కన్వీనర్గా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి కన్వీనర్గా నియమించడం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకి మా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం పార్టీ తరఫున. అలాగే ఆయన చేసిన సేవలను గుర్తుపెట్టుకుని పార్టీకి ఆయనకి ఈ బాధ్యతలు అప్పగించినందుకు ఈ బాధ్యతలను ఆయన సక్రమమైన మార్గంలో రాబోయే ఎలక్షన్లో అకుంఠిత దీక్షతో చేసి పార్టీ విజయాన్ని కృషి చేసి మరింత పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాంధీ గారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిన్న రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు కృష్ణా జిల్లా అసెంబ్లీ కన్వీనర్ని అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో పూర్వం చేసిన అసెంబ్లీ కన్వీనర్లు ఎవరిని కూడా రెన్యూ చేయలేదు. ఒక్క గాంధీ గారిని గుడివాడ నుంచి మరలా ఆయన యొక్క కృషికి మెచ్చికి రెండోసారి కూడా ఆయన కన్వీనర్గా నియమించడం జరిగింది. పార్టీ వేదికల మీద కానీ పబ్లిక్ వేదికల మీద ఆయన యొక్క అభిప్రాయాన్ని నిర్మోహమానంగా చెప్పి ఆయన కష్టపడే తత్వంతో పార్టీ కార్యకర్తలు కలుపుకుపోయి పార్టీ ముందుకు తీసుకెళ్తున్న ఉద్దేశంతోనే రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి గారు, రామినేని వెంకటకృష్ణ గారు కృషి ఫలితంగా గాంధీ గారిని మళ్ళా నియామకం జరిగింది. ఆ నియామకం ప్రతి కార్యకర్త గుడివాడలో ఉన్న ప్రతి కార్యకర్తకి ఆత్మస్థైర్యాన్ని పెంచి పార్టీ కోసం ఇంకా అకుంఠ దీక్షతో పనిచేయడానికి మార్గం సుగమమైంది. ఈ రోజున మన లక్ష్మీనారాయణ గాంధీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మున్ముందు ఇంకా మంచి పదవులకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ గుడివాడ అసెంబ్లీ కన్వీనర్గా నియమించినటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జిల్లా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి గారికి మరి ఇక ఈ పదవి మళ్ళీ నాకు రావడానికి కృషి చేసినటువంటి, ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా నాకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి రామినేని వెంకటకృష్ణ గారు, ఉత్తికొండ శ్రీరాజబాబు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వారి కృషి వల్లనే నేను అంచెలంచెలుగా పార్టీలో అభివృద్ధి చెందుతున్నాను. అందరినీ కలుపుకొని పోయి గ్రూపులని లేకుండా భారతీయ జనతా పార్టీని ఏకతాటిపై తీసుకురావడానికి నేను మీ అందరి సహకారంతో మరి నాకు సహకరించినటువంటి వీళ్ళందరి సీనియర్ నాయకులందరూ నాతోటే ఉన్నారు. రామినేని వెంకటకృష్ణ గారు, ఉత్తికొండ రాజబాబు గారు, మరి జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ఆలమూడి మురళి గారు, మరి మిగతా సహచరుల నాయకులు కార్యకర్తలందరూ కూడా నాకు సహకరిస్తున్నారు. మరి మీ అందరి సహకారంతో పార్టీని ఏకతాటిపైకి తీస్తానని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఇచ్చినటువంటి ఈ పదవికి వన్నె తెస్తానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గుడివాడ సిపిఎం కార్యాలయం నందు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్సిపి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. పెంచిన ఇంటి పన్నులను అధికారులు వెంటనే తగ్గించకుంటే సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. గుడివాడ కామ్రేడ్ సుందరయ్య భవనం నందు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్సిపి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్సీపీ మాట్లాడుతూ గుడివాడ పట్టణంలో మున్సిపల్ అధికారులు ఇంటి పన్నులను పెంచడం జరిగిందని, గతంలో కంటే 3 రెట్లు ఇంటి పన్ను నొప్పించి ప్రజలపై భారాన్ని మోపుతున్నారని ఆరోపించారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ను కలిసి వివరణ అడగగా తాము శాటిలైట్ సర్వే చేయించామని పొంతనలేని సమాధానం ఇస్తున్నారని మండిపడ్డారు. కనీసం కొలతలు వేయకుండా అధికారులు తమకు ఇష్టం వచ్చినట్లు ఇంటి పన్ను పెంచడం దారుణమని అన్నారు. పురపాలక సంఘంలో నిధులు పుష్కలంగా ఉన్న ఇంటి పన్ను పేరుతో ప్రజలపై భారాన్ని మోపడం దారుణమన్నారు. వాస్తవ విషయాలు ప్రజలకు వివరించి ఇంటి పన్నులను తగ్గించాలని, లేని పక్షంలో ఈ విషయమై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని ఆర్సీపీ హెచ్చరించారు. ఈరోజు పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు నిధులు ఇస్తుందని తెలుగుదేశం వాళ్ళు పదే పదే చెప్తూ ఉన్నారు. మంచిది. కానీ పట్టణంలో ఈరోజు మున్సిపాలిటీలో ఇంటి పన్నులు స్లోగా పెంచుతూ వాళ్ళకి నోటీసులు ఇస్తూ ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సత్యనారాయణపురంలో అపార్ట్మెంట్లో గతంలో 576 రూపాయలు చెల్లించేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి నోటీసు 1696 రూపాయలకి నోటీసు, డిమాండ్ నోటీస్ ఇచ్చి మీరు కట్టాలి అని చెప్తున్నారు. వాస్తవంగా 576 రూపాయలకి 1696 రూపాయలకి 3 రెట్లు ఇంటి పన్ను పెంచి నోటీసులు ఇచ్చి, డిమాండ్ నోటీసులు ఇచ్చి ఇవ్వడం జరిగింది. డిమాండ్ నోటీస్ ఇవ్వగానే మున్సిపల్ అధికారులు వెళ్ళి కలిస్తే మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అంటే ఆయన అభ్యంతరాలు కూడా తీసుకెళ్ళి ఫైల్ చేశారు. కానీ కాదు, మేము కొలిసినవి కరెక్ట్గానే ఉన్నాయి, కొలతలన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఆన్లైన్లో వచ్చేసింది, మీరు కట్టాలనే పరిస్థితి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు చెప్పే పరిస్థితి ఉంది. పన్నులు కూడా గతంలో బాగా పెరిగిన పన్నుల్ని మళ్ళీ మొత్తం ఒకేసారి పెంచితే ఆందోళన వస్తుందనే ఉద్దేశంతో ఇండైరెక్ట్గా మేము శాటిలైట్లు సర్వే చేసాం, ఆ సర్వే చేసాం, ఈ సర్వే చేసాం అనే పేరుతో అసలు కొలతలు కూడా వేయకోకుండా ఎడాపడా పెంచేసిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇది సరైనది కాదు. ప్రభుత్వం ఇలాంటి పద్ధతులు అవలంబిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. కాబట్టి తక్షణమే ఇలాంటి ఏ పద్ధతిలో పెంచారో, ఎంత గజానికి ఎంత అనేది చదువుకున్న వాళ్ళకన్నా చెప్పాలి. చదువు రాని వాళ్ళకైతే ఏదో మేము వేసామనే పరిస్థితి. ఇప్పుడు ఈయన యలమంచిలి గోపాలకృష్ణయ్య గారు అయితే మన జిల్లా సర్వేర్గా చేశారు. ఆయన మొన్న నోటీస్ రాగానే మా దగ్గరికి వస్తే మేము వెళ్ళి కలిసాం. కంప్లైంట్ మీరు అభ్యంతరాలు తెలియజేయండి అన్నారు. అభ్యంతరాలు తెలియజేసినా కాదు, అంతే కట్టాలి అంటున్నారు. ఇది సరైనది కాదు. కాబట్టి మున్సిపల్ అధికారులు తక్షణమే దీని మీద ఎంక్వైరీ చేసి వాస్తవ విషయాలు ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. లేకపోతే ఇంటి పన్నుల మీద ఆందోళన చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సత్యనారాయణపురం సాత్విక్ అపార్ట్మెంట్లో నాది 5వ ఫ్లోర్లో ఉంటున్నాను. నాకు 936 చదరపు అడుగులండి, 104 చదరపు గజాలు వస్తుంది. దాన్ని కన్వర్ట్ చేస్తే 86 చదరపు మీటర్లు వస్తుంది. కానీ 99 చదరపు మీటర్లు చూసి నేను 576 రూపాయలు సంవత్సరానికి ముందే 9/4/2018 సంవత్సరానికి చెల్లించేశాను. కానీ ఈ ప్రస్తుతం 1696 రూపాయలు కట్టాలని నోటీస్ ఇచ్చారు. దాన్ని ఏమైనా అబ్జెక్షన్ ఉంటే తెలియజేసుకోమని 26/11/18 రమ్మని నోటీస్ ఇచ్చారు. వెళ్ళి కమిషనర్ గారు కలిస్తే మేము వేసింది కరెక్టే, అంతే కట్టాలి అనేసి సమాధానం చెప్పారండి. మరి క్షేత్రస్థాయిలోకి వచ్చి 99 మీటర్లు చూపించితే ఎట్లా? 86 మీటర్లే. క్షేత్రస్థాయిలోకి వచ్చి ఎవరో కొలపోకుండా వీళ్ళు విస్తీర్ణం వాళ్ళే నిర్ణయించేసి, పన్ను కూడా వాళ్ళే నిర్ణయించి ఇంత కట్టాల్సిందే అనేసి మా అభ్యర్థన కూడా తోసివేసి వాళ్ళు చర్య తీసుకుంటున్నారు. కాబట్టి ఇది పద్ధతి కాదు. గవర్నమెంట్ వారు క్షేత్రస్థాయిలోకి వచ్చి ప్రతి ప్లాట్ను పరిశీలించి కొలిసి ఏమన్నా డెవలప్మెంట్స్ ఉంటే పెంచుకోవాలి. అంతేగాని 576 రూపాయలు ఉన్నదాన్ని ఏకపక్షంగా 1690 రూపాయలు పెంచారంటే ఏదైనా మానవత్వం ఉన్న ప్రభుత్వమేనా అని నాకు అనుమానం వస్తూ ఉంది. 5%, 10%, 15% పెంచుతారు. కానీ ఇక్కడ 3 రెట్లు పెంచడం అనేది ఇప్పుడు నాకు 82 సంవత్సరాలు నేను ఎక్కడ ఏ ప్రభుత్వంలోనూ ఎక్కడ చూడలేదు. మరి ఇది చాలా అన్యాయం. దీన్ని ప్రభుత్వం సహకారం విచారించి చాలా అవసరమైన తగ్గించవలసిందిగా కోరుతున్నాను. దీంట్లో కౌన్సిల్లో ప్రమేయం కూడా ఉంటుంది. కౌన్సిల్ దృష్టిలోకి వెళ్ళకోకుండా ఇన్ని రెట్లు పన్ను పెంచుతారా?
మరి పెంచడానికి అవకాశం లేదు కదా. ప్రజాప్రభుత్వంలో ప్రజల సహకారం లేకుండా ఇంత పెంచకూడదు. గుడివాడ బీజేపీ కార్యాలయం నందు బాబు ఏది మా జాబు అనే నినాదంతో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షులు గోపిశెట్టి దుర్గాప్రసాద్ ఆవిష్కరించారు. గుడివాడ బీజేపీ కార్యాలయం నందు బాబు ఏది మా జాబు అనే నినాదంతో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షులు గోపిశెట్టి దుర్గాప్రసాద్, పార్టీ పట్టణ అధ్యక్షులు వలపర్ల వెంకటేశ్వరరావు, యువత అధ్యక్షులు గంగరాజు, ఎస్సీ మోర్చా అధ్యక్షులు ఇసాక్ తదితరులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోపిశెట్టి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ బీజేపీ యువమోర్చా రాష్ట్ర నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు బాబు ఏది మా జాబు అనే కార్యక్రమాన్ని విజయవంతంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారని, కానీ ఇంతవరకు ఆ వాగ్దానాలు నిర్వహించలేదని అన్నారు. పీఈటీ కళాశాలలను ఏర్పాటు చేస్తామని, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని నమ్మబలికిన తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి ఎన్నికలు వస్తున్నా ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలోని యువతకు ఏమీ చేయలేదని దుయ్యబట్టారు. ఎంతోమంది విద్యావంతులైన యువతీ యువకులు ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలనే సంకల్పంతో బాబు ఏది మా జాబు అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గుడివాడ పట్టణం భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో టౌన్ అధ్యక్షుడు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ రోజున రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు, రమేష్ నాయుడు గారు, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము ప్రతి నియోజకవర్గంలో తిరిగి బాబు ఏది మా జాబు అనే కార్యక్రమాన్ని మేము విజయవంతంగా చేయగలుగుతాం. నిన్న పామర్లో చేసాం, మొన్న వేరే నియోజకవర్గంలో చేశాము, రేపు పెనమలూరులో చేయబోతున్నాం. జిల్లా మొత్తం 13 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త భుజాన్ని ఎత్తుకొని చేయాల్సిందిగా భారతీయ జనతా యువమోర్చా కృష్ణా జిల్లా శాఖ నుంచి నేను అభ్యర్థిస్తున్నాను. పీఈటీ కాలేజీలు అన్నారు, ఇప్పుడు వరకు లేదు. ఆల్రెడీ ఎలక్షన్లోకి వచ్చారు. మీరు వచ్చిన తర్వాత చాలా వాగ్దానాలు చేశారు. ముఖ్యంగా యువతకు మీరు ఏం చేశారనేది భారతీయ జనతా యువమోర్చా స్ట్రైట్గా ప్రశ్నిస్తుంది మిమ్మల్ని. మీరు ఇచ్చారు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, మీరు రావాలి అంటున్నారు. ఇప్పుడు పోస్టర్లు పెడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఏమనంటే మళ్ళీ మీరే రావాలంటారు. నేనేమనంటే మళ్ళీ మీరే జాబ్ ఇస్తారా? మా జాబులు అని మేమే భారతీయ జనతా యువమోర్చా అడుగుతూ ఉంది. దీంతోపాటు డిఎస్సీలు ఎక్కడ, పీటీ కాలేజీలు అన్నారు, ఎన్టీఆర్ స్టడీ సర్కిల్ అన్నారు, ఫీజు రియంబర్స్మెంట్లు అన్నారు. ఇవన్నీ ఎక్కడ అని చెప్పి మేము సీఎం గారిని అడుగుతూ ఉన్నాం. ఈ రోజున యువత చూస్తే ఖాళీగా తిరుగుతూ ఉన్నారు. ఎంతోమంది స్కిల్డ్ యువత కూడా ఉంది ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో. నేను అడిగేది ఒకటే, ఈ రోజున గుడివాడ నుంచి కూడా మేము బాబు ఏది మా జాబ్ అనే కార్యక్రమాన్ని ఇక్కడ అందరితో పాటు జరపడం జరిగింది. ఈ కార్యక్రమం ఇలాగే నడుస్తుందని తెలియజేసుకుంటూ జిందాబాద్ భారతీయ జనతా పార్టీ, జిందాబాద్ భారతీయ జనతా పార్టీ. కృష్ణా జిల్లా యువమోర్చా అధ్యక్షులు గోపిశెట్టి దుర్గాప్రసాద్ గారు మరియు గుడివాడ పట్టణ యువమోర్చా అధ్యక్షులు గంగరాజు గారి ఆధ్వర్యంలో బాబు నీ జాబు ఏది అనే కార్యక్రమాన్ని గుడివాడ పట్టణంలో జరపడం చాలా విశేషం. మరి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసి ఎన్నో అబద్ధాలు చెప్పి మోసపూరితమైన యువతను బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పేసి, ఇంటికి ఒక జాబ్ ఇస్తాను, మరి ఇంటికి పెద్ద కొడుకుని అవుతానని చెప్పేసి, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి, అట్లాగే నిరుద్యోగ వృత్తి కిందగా 2000 ఇస్తానని చెప్పేసి అందరినీ కూడా మోసం చేసి ఇవాళ మోసపూరితమైన పరిపాలన చేస్తూ ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం వల్ల ప్రభుత్వం చేసేదల్లా అన్ని మోసాలే. మీరు ఒక్క సంక్షేమ పథకం అన్నా మీరు ప్రవేశపెట్టారా చెప్పండి, మేము చెబుతాం. మేము టాయిలెట్స్ కట్టించాం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక. మరి అమృత్ సిటీ అని పథకం పెట్టి గుడివాడ పట్టణానికి ఇప్పటికి 100 కోట్లు మేము నిధులు ఇచ్చాం, అవి కేంద్ర ప్రభుత్వానివి. మరి 10,000 ఇళ్ళు మేము ఇచ్చాం, అది మాయే. మరి చంద్రన్న బీమా అది కూడా మా
మా పథకాన్ని మీరు హైజెక్ చేసి అందరికీ కూడా అబద్ధాలు చెప్పుకుంటూ మోసపూరితమైన ఊరిని డప్పాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. అభివృద్ధి విషయంలో మరి పోటీ పడదాము. మీరేం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు, మేమేం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామనేది చర్చావేదిక కూడా మేము రెడీగా ఉన్నాము. ఇలాంటి మాటలు కాకోకుండా మీరు నిరుద్యోగ వృత్తి బాబు వస్తే జాబ్ అని అన్నారు, ఇవన్నీ కూడా నిలబెట్టుకొని ముందు సంక్షేమం వైపు నడిపించాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఉంది. ఈయనేదో దేశాన్ని రక్షిస్తాడంట. ముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ని మీరు రక్షించండి. ఇవాళ మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మా భారతీయ జనతా పార్టీ హైజెక్ చేసిన కార్యక్రమాలే కాబట్టి మీరు ఎలాంటివి మానుకొని మన రాష్ట్రం అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో బాబు ఏది మా జాబ్ అనే ప్రోగ్రాన్ని గుడివాడ నియోజకవర్గంలో, అదే గుడివాడ పట్టణంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసేటప్పుడు ఎక్కడ చూసినా వాల్ పోస్టర్ల మీద ఒకటే మాట, బాబు వస్తే జాబ్ వస్తుంది, బాబు వస్తే జాబ్ వస్తుంది. బాబు వచ్చాడు, 5 సంవత్సరాల్లో ఎన్ని వేల జాబులు వదిలేరు లెక్క చెబుతారా? జాబులు లేవు, ఏమి లేవు. యువత మరుగున పడిపోతుంది. యువత అభివృద్ధి అయితేనే రాష్ట్రం అభివృద్ధిలో ఉంటుంది. కానీ యువతని పక్కన పెట్టేసి ఉద్యోగాలు లేకోకుండా, పక్కన ఉద్యోగాలు తీసుకోకుండా ఉంటే ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి అవుద్దని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఉద్యోగాలు లేకుండా ఉన్న యువతకు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఎక్కడిస్తున్నాడు నిరుద్యోగ భృతి? ఎలక్షన్ వచ్చే టయానికల్లా ఇప్పుడు నిరుద్యోగ భృతి గుర్తొచ్చింది, కొన్ని పేర్లు తీసుకున్నాడు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా యువతని అణిచివేసినటువంటి చంద్రబాబు నాయుడు మీద యువత తిరగబడటానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో యువత తిరగబడి మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీని గద్దె దించడానికి అధికారం నుంచి సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నా. యువత తిరగబడితే ఇంకా చేసే పరిస్థితే లేదు. గద్దె దిగి రోడ్డు మీద పడతాం తప్ప, మళ్ళీ 5 ఏళ్ళు రోడ్ల మీద తిరగడం తప్ప. నువ్వు చేస్తున్న యువతను మోసం చేసావు కాబట్టి ఖచ్చితంగా మీరు దీనికి ప్రతిఫలం అనుభవించాలని నేను తెలియజేస్తా ఉన్నా. గుడివాడ 3వ వార్డు నందు వార్డు కౌన్సిలర్ అడుసుమిల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టీడీపీ సభ్యత్వం ఉంటే ఎంతో గౌరవం ఉంటుందని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక 3వ వార్డులో జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా యలవర్తి మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఉంటే నీతిగా ఉంటూ ప్రజలకు సేవ చేయవచ్చన్నారు. టీడీపీ సభ్యత్వంతో పలు సంక్షేమ పథకాలు అందుతాయని, ప్రతి ఒక్కరూ టీడీపీ పార్టీలో సభ్యత్వం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అడుసుమిల్లి శ్రీనివాసరావు, వసంతవాడ దుర్గారావు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా జరుగుతూ ఉంది. దానిలో భాగంగా గుడివాడ మా 3వ వార్డులో ఇక్కడ మా వార్డు కౌన్సిలర్ అడుసుమిల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 3వ వార్డులో బ్రహ్మాండంగా సభ్యత్వ నమోదుకు జరుగుతూ ఉన్నది. ఈరోజు గతంలో సభ్యత్వం అంటే పార్టీ క్రియాశీలక సభ్యులతో పాటు సభ్యత్వం కోసం చెప్పాల్సి వచ్చేది. ఈ రోజున తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి ఎవరితోనూ చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు చూడండి, మీరే ఒక కౌంటర్ పెట్టి ఇక్కడ కూర్చుంటే మాకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కావాలి, మేము కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సభ్యులుగా ఉంటాం, ఒక నీతి నిబద్ధతతో పనిచేసేటటువంటి పార్టీ, పేద ప్రజలకు అండగా ఉండేటటువంటి పార్టీ, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేటటువంటి పార్టీ, ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే నిలబడతాం అనేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఈరోజు ప్రజలకు ఏ చిన్న అవసరం వచ్చినా అందుబాటులో ఉండేది ఎవరై అంటే వార్డు స్థాయిలో ఈ రోజున వార్డు కౌన్సిలర్ గారు కానీ, లేకపోతే కార్యకర్తలు కానీ, సెక్రటరీ కానీ మా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులే. కాబట్టి ఇటువంటి తెలుగుదేశం పార్టీలో మేము కూడా సభ్యులవుతాం, మేము కూడా దీనిలో భాగస్వాములు అవుతాం. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా మేము కూడా పనిచేస్తాం. ఇది పేద ప్రజల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ పెట్టిందే పేదల కోసం, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనేటువంటి నినాదంతో పెట్టినటువంటి పార్టీ. ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క విజన్తో, ఆయన యొక్క ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని, మరి క్యాపిటల్ లేనటువంటి రాష్ట్రాన్ని ఈ రోజున
భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లోనూ నెంబర్ 1 స్థానంలో తీసుకొచ్చాడంటే అది ఆయన ఉన్నటువంటి ఘనత. అటువంటి వ్యక్తి యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఈరోజు సభ్యులుగా చేరతానికి ప్రతి ఒక్కరూ ముందుకు వస్తూ ఉన్నారు. అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. అన్న నందమూరి తారక రామారావు గారి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు పార్టీ బలోపేతనం చేయడానికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు 3వ వార్డులో సభ్యత్వం తీసుకునేందుకు ప్రజలు ఉత్సాహంగా అందరూ ముందుకు వచ్చి ఉన్నారు. అలాగే ఈసారి 2018 నుంచి 2020 వరకు ఈ వార్డు ప్రజలు భారీ సంఖ్యలో సభ్యత్వం నమోదు చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యూత్ ఫర్ చేంజ్ ఆర్గనైజేషన్ సభ్యులకు యలవర్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 20,000 ఆర్థిక సహాయాన్ని అందించిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు. ఆర్గనైజేషన్ సభ్యులు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచన. రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించేందుకు బ్లైండ్ ఫోల్ మోటార్ సైకిల్ రేస్ ను నిర్వహించిన ప్రముఖ మెజిషియన్ జాదూగర్ ఆనంద్. రేస్ ను జెండా ఊపి ప్రారంభించిన వైకాపా జిల్లా నాయకులు మండలి హనుమంతరావు, గుడివాడ పట్టణ అధ్యక్షులు గొర్లా శ్రీను. పేద ఆడపిల్లల విద్య నిమిత్తం ఉప్పలపాటి రానా 6,000 కిలోమీటర్ల స్కేటింగ్ యాత్ర. పేద ఆడపిల్లల చదువు కోసం 6,000 కిలోమీటర్ల స్కేటింగ్ నిర్వహించడం అభినందనీయమన్న డీఎస్పీ మహేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.